యెషయా గ్రంథము 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము. ఈ 6 వచనములు కూడా మనము మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా రక్షణాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయ. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు ఇలాగందరు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకుని యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచును. భూమిదంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయి, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, జీవం కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చినటువంటి మరి యొక్క పరిశుద్ధ దినాన్ని బట్టి, ప్రతిష్ఠితమైన దినాన్ని బట్టి, ఆరాధనా దినాన్ని బట్టి, మనోహరమైన దినాన్ని బట్టి, స్తుతియాగం అర్పించేటువంటి దినాన్ని బట్టి, మిమ్మల్ని ఘనపరిచేటువంటి కొనియాడేటువంటి దినాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు ఏమై ఉన్నారో, మా జీవితంలో ఏం చేస్తూ ఉంటున్నారో దానంతటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ యొక్క పేరు పెట్టబడినటువంటి మీ జనులుగా మీ ప్రార్థనా మందిరములోనికి వచ్చి ఉంటుండగా మీ వాక్యమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు మాతో మాట్లాడమని దేవా, మీకు ఇష్టమైనటువంటి దేవా స్తుతి ఆరాధన అర్పించుటకు సహాయము చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చదవబడిన వాక్యాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా అందరితో కూడా మీరే మాట్లాడండి, మమ్మల్ని పురుకొల్పండి, ప్రోత్సహించండి. మీ యొక్క ఆత్మచేత ఉజ్జింప చేయండి. మీ యొక్క మాటలు ఆత్మయును జీవమైనవి కాబట్టి మీ యొక్క జీవమును, మీ ఆత్మను మా యొక్క మధ్యలో ప్రభువా సమృద్ధిగా ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నన్ను మీ అసలు చాటును మరుగుపరచి ప్రభువా మీ యొక్క నాయన కృప నా మీద మీరు ఉంచి మీ బోరుగా వాడుకునవలసిందిగా ప్రార్థిస్తూ వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యెషయా గ్రంథములో 12వ అధ్యాయము. చిన్న అధ్యాయముగా మనం చూస్తాం. ఈ యొక్క అధ్యాయంలో దేవుని ఘనపరచుట, ఆయనను స్తుతించుట, ఆయనను ఆరాధించుట మనం చూస్తాం. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మన కోసమై ఏమి చేశాడో ఈ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూసినప్పుడు ఆ దినమున మీరు ఇలాగు అందరు, ఆ దినమున మీరు ఇలాగు అందరు అంటే ఏ దినము అని మనం చూసినప్పుడు దానికంటే ముందున్నటువంటి అధ్యాయం యెషయా గ్రంథము 11వ అధ్యాయాన్ని మనము ఈ 12వ అధ్యాయానికి మనము కనెక్ట్ చేసుకుంటే మనము అర్థం చేసుకోవచ్చు. 11వ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను సమకూర్చేటువంటి వాడు, దేవుడు తన ప్రజలను పరిపాలించేటువంటి వాడు, దేవుడు వారిని విమోచించేటువంటి వాడు, దేవుడు తన యొక్క శేషమును తన కోసమై ఆయన మరి సమకూర్చినటువంటి వానిగా ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని 11వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో మనం చూస్తాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ మాట వ్రాయబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు యెషయ్య మొద్దు నుండి ఒక చిగురుగా ఆయన పుట్టారు.
ఆయన అంకురము వలె ఆయన పుట్టారు, ఆయన ఎదిగారు. ఆ యొక్క చిగురు 10వ వచనంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిల్చుచుండు, యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ప్రజలు ఈ యొక్క యెషయి వేరు చిగురు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన తాను భవిష్యత్తులో పరిపాలించేటువంటి ఆయన పరిపాలన 1000 సంవత్సరములు ఆయన భూమి మీద పరిపాలించేటువంటి పరిపాలన గురించి కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన తన ప్రజలకు ధ్వజముగా నిలిచాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచున్నటువంటి యెషయి వేరు చిగురు. దేవుడు తన ప్రజలను ఆయన సమకూర్చేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. 11వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనంలో అందరం కూడా కలిసి చదువుకుందాం. ఆ దినమున శేషించు తన ప్రజలను అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. 12వ వచనం కూడా చదువుకుందాం. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను ప్రోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యుధ వారిని సమకూర్చును. ఈ 2 వచనాల్లో మనం చూసుకున్నప్పుడు పిల్లరా, ఆయన ధ్వజముగా నిలిచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెషయా మొద్దు నుండి చిగురై ఆయన ఎదిగి ఒక మొక్కవలే, ఒక ధ్వజము వలె ఆయన నిలవబడి ఆయన చేసినటువంటి కార్యం ఏంటి అంటే, ఆ దినమున శేషించు తన ప్రజలను రకరకాల ప్రదేశముల నుంచి, అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపముల నుండి విడిపించి రప్పించుటకు ఈ యొక్క ప్రాంతంలో అన్నింటిలో నుంచి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. వారు ఎక్కడికైతే చెదిరిపోయారో, ఎక్కడైతే వారు చెర పట్టుకొని పోబడుతూ వచ్చారో, అక్కడ నుంచి దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు. ఆ శేషమును రప్పిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క శేషమును తన దగ్గరకు ఆయన పిలుచుకుంటూ ఉన్నాడు. తన జనులను 12వ వచనంలో చూస్తాం, జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మరి సందర్భంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏ విధముగా సమకూర్చినటువంటి వాడుగా ఉన్నాడు, దగ్గరకు తీసుకున్న వాడుగా ఉన్నాడు. కింద చూసినట్టు మనం 12వ వచనంలో, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. వారు ఒక విధంగా చెప్పాలి అంటే భ్రష్టులైపోయారు, వారు దేవునికి దూరం అయిపోయారు. యెషయా గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటాడు అంటే, చాలా కఠినమైనటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు. 4వ వచనంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, పాపిష్టి జనమా అంట, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇంతగా మరి చేసినప్పటికీ కూడాను స్టిల్ దేవుని యొక్క కనికరాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు, ఆయన సమకూర్చేటువంటి వాడు. కీర్తనాకారుడు తన యొక్క కీర్తన 147వ అధ్యాయంలో ఇదే మాట తాను పలుకుతాడు. కీర్తన 147వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, కీర్తన 147 2వ వచనంలో, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. ఆయన చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీయులను, ఆయన భ్రష్టులైపోయినటువంటి ఇశ్రాయేలీయులను ఆయన పోగు చేస్తూ ఉంటున్నాడు. వారికి తాను ధ్వజమై నిలుస్తూ ఉంటా ఉన్నాడు. వారిని పోగు చేస్తా భూమి యొక్క 4 దిగంతముల నుంచి
చెదిరిపోయినటువంటి వారిని. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ఆయన ఏమి జరిగించాడో, జరిగిస్తూ ఉంటున్నాడో మన యొక్క జీవితాల్లో కూడాను ప్రభు ఇదే కార్యం చేశాడు. మనము కూడా భ్రష్టులుగా అయిపోయినాం, మనము కూడా చెదిరిపోయినాం, మనము కూడా దేవునికి దూరమైపోయినాం, మనము కూడా దేవుని యొక్క మార్గములో నుంచి తప్పిపోయినాం. ప్రతి వాడును వానికి ఇష్టమైనటువంటి త్రోవకు తొలగెను అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మనలను కూడా ఆయన తిరిగి సమకూరుస్తూ ఉంటా ఉన్నాడు. 107వ కీర్తనలో మనం చూసినప్పుడు కీర్తనాకారుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట పలుకుతాడు. 107వ కీర్తన మొదటి 3 వచనాలు కూడా అందరము కలిసి చదువుకుందాం. కీర్తన 107 మొదటి 3 వచనములు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుతారు కాక, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు తూర్పు నుంచి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారందరూ వారును ఆ మాట పలుకుదురుగాక. ఆయన ప్రోగు చేసినటువంటి వారు, ఆయన సమకూర్చినటువంటి వారు, ఆయన పిలిచినటువంటి వారు, వీరు ఆయన చేత విమోచించబడినటువంటి వారు. నేను వారిని విడిపించి రప్పించుటకు, జన్ములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజమును నిలువబెట్టును. యేసుక్రీస్తు ప్రభువారు మరి తన ప్రజల కోసమై ఆయన ఒక ధ్వజమైపోయాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. యేసు అధిపతి ఎదుట నిలిచెను. యేసు అధిపతి, ఆ యొక్క అధిపతి ఎవరి గురించి అంటే పిలాతు గురించి అన్నమాట. తీర్పు కోసమై ఆయన నిలబడుతూ వచ్చాడు. ఎవరి కోసమైతే ఎవరినైతే అందరినీ కూడాను తీర్పు తీర్చేటువంటి దేవుడు, రాజులకు రాజు, సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తీర్పు దినమున పిలాతు ఎదుట ధ్వజం వలె ఆయన నిలబడుతూ వచ్చాడు. ఆయన తన ముఖమును చెక్కుముకు రాతి వలె ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన సిగ్గుపడలేదు. ఆయన సిగ్గుపడక తన ముఖమును చెక్కుముకు రాతి వలె చేసుకొని మన కోసమై ఆయన ధ్వజమయ్యాడు. ఆయన ధ్వజమై ఆయన మనలను నిలబెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తన విందుశాలకు నన్ను తోడుకుని వచ్చును, తన యొక్క ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తును అని పరమగీతములో ఒక శ్రేష్టమైనటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం పిల్లారా. కాబట్టి అంత మాత్రమే కాదు, కానీ 13వ వచనములో మరి యొక్క మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనములో, ఎఫ్రాయిముకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు, ఎఫ్రాయిము యూదాయందు మత్సరపరుడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. ఎఫ్రాయిము యూదా ఎవరు? వారు సహోదరులు కదా, వారు ఒక తండ్రి సంతానం కదా, వారు గోత్ర కర్తలు కదా. కానీ ఆ యొక్క సహోదరుల మధ్య భేదం వచ్చివేసింది, సహోదరుల మధ్య మత్సరం వచ్చివేసింది, ఒకరినొకరు మరి బాధింపరు అని అంటా ఉన్నాడు. అనగా సహోదర ప్రేమ. దేవుడు తన ప్రజలను సమకూర్చినప్పుడు ఇది నాలో మన యొక్క హెబ్రోను సహవాసములో సంఘాల్లో కూడాను దేవుడు ఆ యొక్క సమాధానాన్ని నెలకొల్పుతూ ఉన్నాడు, సమాధానాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. యూదా ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడదు, ఎఫ్రాయిముకున్న మత్సరము తొలగిపోవును అనేటువంటిది జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దేవుడు మన యొక్క మధ్యలో కూడాను, అనగా దేవునితో ఆ యొక్క హారిజాంటల్ వర్టికల్ రిలేషన్షిప్ అనగా దేవునికి మనకు, అలాగే హారిజాంటల్ రిలేషన్షిప్ అనగా ఇతరులతో కూడా, సహోదరులతో సహోదరులతో, మరి దేవుని బిడ్డలతో సంగములలో ఆయన సమాధానము తీసుకొని వచ్చేటువంటి వానిగా ఉన్నాడు. ఎఫ్రాయిము యూదాయందు మత్సరపడదు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాం. కాబట్టి వారిని దేవుడు సమకూర్చాడు. సమకూర్చినప్పుడు వారిలో ఉన్నటువంటి భేదములు ఆయన తీసివేస్తూ వచ్చాడు, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మత్సరమును తీసివేస్తూ వచ్చాడు, వారిని కలుపుతూ వచ్చాడు, వారిని ఐక్యతలోనికి తీసుకుని వస్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి మరి అనుభవంలో నుంచి 11వ అధ్యాయము ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత అంత మాత్రమే కాకుండా 15వ వచనం 16వ వచనంలో కూడా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ప్రవక్త ఏమంటాడు అంటే 16వ వచనంలో, కాగా ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు
రాజమార్గముండును. అనగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును మరి ఐగుప్తులో నుంచి బయటకు తీసుకుని వచ్చినప్పుడు వారికి ఆయన మార్గము కలుగు చేశాడు. ఆయన ఎర్ర సముద్రములో మార్గము కలుగు చేశాడు, అరణ్యములో మార్గము కలుగు చేశాడు. ఆయన మరి తాను వారికి దారి కలుగు చేశాడు. అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మరి తిరిగి వచ్చినటువంటి తన ప్రజలకు మనకు ఆయన ఒక రాజ్య మార్గమును కలుగు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఆయన మనకు మార్గమయ్యారు. ఆయన తన మార్గములో మనలను నడిపించుకుంటూ తన దగ్గరకు మనల్ని తీసుకుని వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క మాటలు సెలవిచ్చిన తరువాత 11వ వచనంలో 12వ వచనంలో అంటా ఉన్నాడు, ఆ దినమున, అనగా ఏ దినము అంటే దేవుడు సమకూర్చినటువంటి తర్వాత, దేవుడు మరలా తీసుకుని వచ్చిన తర్వాత, దేవుడు ఐక్యత సమాధానము తీసుకుని వచ్చిన తర్వాత, దేవుడు ఆ యొక్క ధ్వజమునొద్ద నిలబెట్టినటువంటి తరువాత, తన ప్రజలను ఆ యొక్క రాజ్య మార్గములో ఆయన తీసుకుని వచ్చిన తర్వాత వారిప్పుడు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు. ఆ దినమున మీరు అలాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నీ కోపము చల్లారెను. దేవుడు వారి మీద కోపపడుతూ వచ్చాడు, కానీ దేవుడు వారిని మరలా దగ్గరకు తీసుకుంటూ వచ్చాడు, వారిని ఆదరిస్తూ వచ్చాడు. ఆయన తన యొక్క కోపము చల్లారిపోయింది. దేవుడు వారిని శిక్ష అనేటువంటి మేత పెట్టాడు, మరలా కనికరిస్తూ వచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను, అలాగుండినెడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టిన నరులు క్షీణించిపోదురు. దేవుడు తన యొక్క మరి స్వభావాన్ని ఇక్కడ తాను బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన నిత్యము పోరాడేవాడు కాడు, ఆయన నిత్యము ఎల్లప్పుడూ కూడా కోపించువాడు కాడు. ఒకవేళ కనుక దేవుడు ప్రతి ఒక్క పాపమునకు దోషమునకు గనక కోప్పడుతూ ఉంటే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ అలాగుంటే నా మూలముగా జీవాత్మ క్షీణించిపోవును. మనకి ఎలాంటి హోప్ లేదన్నమాట, ఎలాంటి నిరీక్షణ లేదు. కాబట్టి దేవుడు మహావాత్సల్యము చేత మరలా మనలను దగ్గరకు తీసుకుంటూ వచ్చాడు. ఆయన మనలను కనికరిస్తూ వచ్చాడు, ఆయన మన ఎడల కృప చూపుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమై ఏం చేశారో ఈ యొక్క మొట్టమొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమపత్రిక మొట్టమొదటి అధ్యాయం 17వ వచనంలో 18వ వచనంలో మనం చూసినప్పుడు మన మీద కూడా అట దేవుని కోపము రగులుతా ఉన్నది. మనము కూడా మరి ఆయన కోపోగ్రతకు ఉగ్రత పాత్రలుగా ఉంటా ఉన్నాం, ఉగ్రత పిల్లలుగా ఉంటా ఉన్నాం. చూడండి, రోమపత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో మనం చూసినప్పుడు అందరం కూడా కలిసి చదువుకుందాం. రోమా 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నది. తర్వాత విషయములు మనకు తెలుసు. దేవుని కోపము ఎక్కడి నుండి వస్తూ ఉందండి? పరలోకము నుంచి వస్తూ ఉంది, పరలోకము నుంచి బయలుపడతా ఉంది. ఎందుకు అంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి మనుషుల యొక్క సమస్తమైనటువంటి భక్తిహీనత మీద, దుర్నీతి మీద. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా పిల్లారా, మనం కూడా మరి ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సత్యము అర్థం కాక, ఆయన యొక్క సత్యమునకు మనము ఎరగక, దుర్నీతి చేత మన యొక్క స్వనీతిలో, మన యొక్క చెడు జీవితంలో, మన యొక్క భక్తిహీనతలో ఉన్నప్పుడు దేవుడు మనలను కనికరిస్తూ వచ్చాడు. మనమైతే ఆయన కోపమునకు మరి ఆబ్జెక్ట్స్ ఆఫ్ హిజ్ రాత్ అనగా ఆయన కోపము మన మీద ఉంటా ఉన్నప్పుడు ఈ కోపమును ఎవరు తొలగించగలరు? ఈ యొక్క విరోధమును ఎవరు తొలగించగలరు? మత్తయి యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు, చూడండి,
యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుకుంటాం. యోహాను సువార్త 3:36లో కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడు కానీ దేవుని ఉగ్రత వాని మీద. ఇంకా ఉగ్రత అంటే ఇంకా హయ్యర్ డిగ్రీ అన్నమాట. ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతకు మనము పాత్రులము, దేవుని యొక్క తీర్పునకు మనం పాత్రులము, నరకమునకు మనము పాత్రులము. మనకి ఎలాంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఈ కోపమును ఎవరు చల్లార్చగలరు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కోపమును చల్లార్చారండి. యేసు ప్రభువారు ఆ యొక్క ఉగ్రతను ఆయన భరించినాడు. యేసు ప్రభువారు ఆ యొక్క శాపమును తాను భరించినారు. యేసు ప్రభువారు ఆ యొక్క దేవుని యొక్క కోపము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనంలో అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినంత, అనగా దేవుని యొక్క కోపమంతా చల్లారేంత వరకు కూడాను యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఉగ్రతను భరించాడు. తండ్రి యొక్క కోపమును చల్లార్చాడు. దేవుని వాక్యంలో మోషే గురించి ఉంటుంది. మోషే అట దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య అడ్డుపడ్డాడట. ఆయన దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాడు. కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం 106వ అధ్యాయం, కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం 106:23 అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనను, అయితే ఆయన వారిని నశింపచేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడను. చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆయన కోపమును చల్లార్చుటకై. దేవుని యొక్క కోపము ఎప్పుడు రగిల్చబడతా ఉందో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండం 32వ అధ్యాయంలో వారు విగ్రహారాధన చేసినప్పుడు దేవుని కోపము వారి మీద మండింది, దూడను వారు చేసుకున్నప్పుడు. ఆ విధముగా దేవుని యొక్క వాగ్దానమును వారు నమ్మకుండా వెనక్కి తీసినప్పుడు ఎంతకాలము వీరు నన్ను నమ్మరు, నన్ను అలక్ష్యం చేస్తారు, నా కోపం వారి మీద మండుతూ ఉంది, క్షణములో వారు నాశనం చేస్తానని ప్రభువు చెప్తాడు. అలాగే కోరహు యొక్క మరి అవిధేయత అనేటువంటి పాపము వారి యొక్క జీవితంలో వచ్చినప్పుడు దేవుని యొక్క కోపము కోరహు వాని యొక్క కుమారులు, కోరహు వానితో కలిసినటువంటి వారు కుమారులు కాదు, మరి అవిధేయత తిరుగుబాటు యొక్క పాపము చేసినప్పుడు కూడా దేవుడు నాశనము చేయటానికి వస్తాడు. కానీ పిల్లారా, అక్కడ వ్రాయబడతా ఉంటుంది, ఆయన ఏర్పరచుకున్నటువంటి మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు ఆయన కోపమును చల్లార్చుటకై. ఉదయకాల సమయంలో మనకున్న సంతోషము ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తండ్రి యొక్క మరి ఆ కోపమును చల్లార్చాడు. ఆ కోపమంతా తాను భరించాడండి. ఆ యొక్క వేదనంతా ఆయన భరించాడు. అతడు తనకు కలిగినటువంటి వేదనను చూచి సంతృప్తి నొందును. ఆ తర్వాత మనం చూస్తే అదే వచనంలో యెషయా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనలను కనికరించి మనలను ప్రేమించటం మాత్రమే కాదు, కానీ ఆయన మనలను ఆదరించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కంఫర్ట్, ఆయన ఆదరించేటువంటి దేవుడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడెక్కడునూ లేకపోయాను, ఆదరించేవాడెవడునూ లేకపోయాను, కావున నా బాహువు నాకు
సహాయము చేసెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కోసమై చేసినటువంటి కార్యం, ఆయన తన బాహువును చాపి మనలను రక్షించినటువంటి విధానాన్ని, ఆయన మరి శత్రువులను నాశనం చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సహాయము చేయవాడు ఒక్కడును కూడా లేనటువంటి పరిస్థితుల్లో, సంరక్షకుడు ఒక్కడును కూడా లేనటువంటి పరిస్థితుల్లో, మధ్యవర్తి ఒక్కడును కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆయన మన కోసమై మధ్యవర్తిగా వచ్చాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 69వ అధ్యాయం 59వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారం. ఆయన మన యొక్క జీవితాల్లో మరి అంతకంటే ముందు చూసినప్పుడు మన పరిస్థితి ఈ యొక్క 12వ వచనం నుంచి మనం చూస్తాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు విస్తరించి ఉన్నాయి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనపడుతూ ఉన్నాయి, మా దోషములు మాకు తెలిసే ఉన్నాయి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వచించుటయు, హృదయమును యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవి మా వల్ల జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరము నిలుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల లేకపోయేను, సత్యము లేకపోయేను. చిరుతను విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోతే యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమైన. ఎన్ని మాటలు ఇక్కడ ఉన్నాయో చూసారా పిల్లరా? మన యొక్క పరిస్థితి ఈ విధముగా ఉన్నది. తిరుగుబాటు, దోషము, దేవుని విసర్జించుట, ఆయనను వెంబడింపక వెనుక తీయుట, ఇవన్నీ కూడా మన యొక్క జీవితంలో మనము చేస్తూ వచ్చాం. దేవుడు కనికరించి ఆయన మనకు సంరక్షకుడిగా, మధ్యవర్తిగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన మనలను సమాధానపరిచాడు, తండ్రితో సమాధానపరిచాడు, మరి ఇతరులతో సమాధానపరిచాడు. ఆ యొక్క సంబంధంలోనికి ఆయన మనలను తీసుకొని వచ్చాడు. దేవుడు సియోనును ఆదరించినటువంటి దేవుడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 51:3 అందరం కూడా కలిసి చదువుకుందాం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారు భూములు యెహోవా తోటవలగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను, కృతజ్ఞతాస్తుయు, సంగీత గానమును దానిలో వినబడును. ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క ఆదరణ ఎందులో కనపడతా ఉన్నదంటే ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా సియోనును ఆదరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాట హీబ్రూలో కంఫర్ట్, ఆదరణ అనేటువంటి మాటకు నా చాను అనేటువంటి మాట. దానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో కూడా కంఫర్ట్, ఫోర్ట్ అంటే స్ట్రెంగ్త్ అన్నమాట, బలము అన్నమాట. అనగా ఆయన ఆదరణలో బలము ఉన్నది, ఆయన ఆదరణలో శక్తి ఉన్నది. యెహోవా సియోనును ఆదరిస్తూ ఉన్నాడు. ఆదరించి ఏం చేస్తూ ఉన్నాడు అంటే దాని పాడైన స్థలములన్నింటినీ ఆదరించి దాని అరణ్యమును ఏదేను వలె చేయొచ్చు ఉన్నాడు. కింద వ్రాయబడతా ఉంటుంది, దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయొచ్చు ఉన్నాడు. ఏదేను యెహోవా యొక్క తోట, ఈడెన్ అండ్ ద గార్డెన్ ఆఫ్ ద లార్డ్. యెహోవా యొక్క తోట దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం అండి. ఏదేను ఒక విధంగా చెప్పాలంటే ఏదేను కూడా ఒక చిన్న సంఘానికి సాదృశ్యం అన్నమాట. అనగా దేవుడు ఏదేనును ఆయనే నిర్మించాడు కదా, ఆయనే తోట వేశాడు. ఆ తోటలో ఆదాము అవ్వలను దేవుడే ఉంచారు. అనగా దిస్ అ 3 మెంబర్ చర్చ్ అనుకోవచ్చు అనమాట ఏదేను తోట. ఆ యొక్క ఏదేను తోటలో ఏమున్నది? ఏదేను తోటలో దేవుని యొక్క సహవాసం ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది, దేవుని యొక్క స్వరము ఉన్నది, దేవునితో కలిసి నడుచుట ఉన్నది, దేవుని యొక్క మాటలు వినుట ఉన్నది.
కానీ అవన్నీ కూడా మొదటి ఆదాము కోల్పోతూ వచ్చాడు. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు పాడైపోయినటువంటి ఎడారి అరణ్యమును మరలా ఆయన కనికరించి, అనగా మనలను కూడా ఆయన కనికరించి, మన జీవితము ఎడారిగా ఉన్నప్పుడు, మన యొక్క జీవితము ఎండిపోయినటువంటిదిగా ఉన్నప్పుడు, అరణ్య స్థలం వలె ఉన్నప్పుడు ఆయన మరలా మనలను కనికరించి ఆ యొక్క ఎడారి భూములు యెహోవా తోట అగునట్లు చేస్తూ ఉన్నాడు. యెహోవా తోట, ఆయన నాటినటువంటి తోట, ఆయన యొక్క బిడ్డలు, ఆయన యొక్క సంఘము, ఆయన యొక్క సహవాసము, ఆయన ఎదిగి ఫలింపచేసేటువంటి అనుభవము, ఆయన కాపు కాసేటువంటి అనుభవము, ఆయన కాపాడేటువంటి అనుభవము, ఆయన నీళ్లు పోసేటువంటి అనుభవము, ఆయన పెంచేటువంటి అనుభవాన్ని యెహోవా తోటలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆయన యొక్క ఆదరణ ఎన్నో ఆస్పెక్ట్స్లో మనం చూస్తాం అన్నమాట. ఆయన సంఘములో యెరూషలేములో ఆదరణ ఉన్నది, ఆయన యొక్క సన్నిధిలో ఆదరణ ఉన్నది. కాబట్టి ఆయన యెరూషలేమును, ఆయన సియోనును ఆదరించి దాని పాడైనటువంటి స్థలములన్నింటినీ కూడా ఆదరించి, ఎక్కడెక్కడైతే మన జీవితంలో మరి బలహీనంగా ఉన్నామో, పాడైపోయినటువంటి వారిగా ఉన్నామో, ఎక్కడైతే స్వస్థత అవసరమో అక్కడ ఆయన మనకు బాగు చేసి మనను స్వస్థతనిచ్చి, గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేసి, ఇశ్రాయేలులను ఆయన పోగు చేసి, సియోనును ఆయన ఆదరించినటువంటి దేవుడిగా ఉన్నాడండి. కాబట్టి ఈ యొక్క కీర్తనలో 12వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ యొక్క 2 మాటలు కూడా మొదటి వచనంలో భక్తుడు పలుకుతూ ఉన్నాడు. నీవు నన్ను కోపగించావు, కానీ నీ కోపము నిత్యము కూడా ఉండదు దేవా, నీ కోపము చల్లారిపోయింది. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు మధ్యలో నిలిచిపోయాడు. ఆయన తండ్రి కోపాన్ని చల్లార్చి కనికరాన్ని తన ద్వారా తీసుకుని వచ్చాడు. ఈనాడు మనం కనికరింపబడి కృప పొందినటువంటి వారముగా ఆయన సన్నిధికి చేరుతూ ఉంటున్నాం, ఆరాధన చేస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఆయన మనల్ని ఆదరించాడు. ఆయన ఆదరణలో బలము ఉన్నది, ఆయన ఆదరణలో పాడైపోయినటువంటి వాటిని బాగు చేయటం ఉన్నది, ఆయన ఆదరణలో మరి అరణ్యము ఎండిపోయినటువంటి ఎడారి లాంటి జీవితములను యెహోవా తోట వలె చేసేటువంటి అనుభవము ఉన్నది. కాబట్టి ఆయన మనలను ఆ విధముగా ఆదరించినటువంటి దేవుడిగా ఉన్నాడు పిల్లరా. ఆయన సమస్తమైనటువంటి ఆదరణ. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి ఆయన సమస్తమైనటువంటి ఆ తండ్రి మనలను ఆ యొక్క ఆదరణ చేత బలపరిచాడు. మనలను ఆయన కట్టుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనములో కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంచలములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేసెదను, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతముతో నీ గుమ్మమును కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు. చూసారా ఎంత దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షం. అదే అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు 7, 8 వచనాలు కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7, 8, నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుతని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను, మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడినైతుని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదనని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన ఆదరణ లేక ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అనగా, అలాంటి మన యొక్క జీవితములను, కూలిపోయినటువంటి ప్రయాసపడుచున్నటువంటి ఆ యొక్క జీవితములను, గాలి వాన చేత కొట్టబడుచున్నటువంటి మన యొక్క జీవితములను ఆయన కట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఆదరణ లేక ఉన్నటువంటి మన యొక్క జీవితములలో
ఆయన ఆదరణ హస్తము అనుగ్రహించినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దానిని బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం, ఆయనని గణపరుద్దాం. తర్వాత ఏమంటాడు అంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో 2 నుంచి మనం చూసినప్పుడు, ఆయన నా రక్షణకు కారణభూతుడు, నేను ఆయన్ని భయపడక నమ్ముకుంటా ఉన్నా, యెహోవా నాకు బలమయ్యాడు. కాబట్టి ఆయన ఆదరణ, కంఫర్ట్ తనకు బలమైంది, తనకు కీర్తనాస్పదమైంది. ఆయనే నీకు కీర్తనీయుడు అంటాడు మోషే భక్తుడు. ద్వితీయోపదేశ కాండములో ఈ మాట మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 21వ వచనంలో మనం చదువుకుంటాం. ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కనులారా చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే నీకు కీర్తనీయుడు. ఆయనే మన కీర్తనకు ఆస్పదము, మన యొక్క ఆరాధనకు ఆధారము, మన యొక్క స్తుతికి ఆధారము, మన యొక్క రక్షణ ఆధారము. యెహోవాయే నాకు బలము. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మనలను బలపరిచినాడు. ఆయన బలము మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క చింత మనల్ని తీసుకుని వస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఏమంటాడు అంటే 3వ వచనంలో అందరం కూడా కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందరు. ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ ఆధారమైనటువంటి బావులు. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క జీవితంలో ఏమై ఉన్నారో ఈ యొక్క వచనంలో మన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన మన కోసమై ఒక ఊట అయ్యారు. ఆయన ఒక శ్రేష్టమైనటువంటి రక్షణ ఊటను, రక్షణాధారమైనటువంటి బావులను ఆయన మన కోసమై తెరిచారు. దేవుని వాక్యంలో మనము చూసినప్పుడు ఒక చోట ఇశ్రాయేలు ప్రజలు ఒక స్థలమునకు వస్తారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయం, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయము, నేను వారికి నీళ్ళిచ్చుదనని మోషేతో చెప్పిన బావి అది. 17వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దానిని కీర్తించిరి. బావి ఏలికలు దానిని త్రవ్విరి. తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దానిని త్రవ్విరి. ఇక్కడ ఒక బావిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క స్థలము పేరు ఏంటంటే బేయరు అనేటువంటి మాట. బేయరు అనేటువంటి స్థలము అన్నమాట. 21వ అధ్యాయము సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు పిల్లరా, వారి యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రాణములు సమసిల్లిపోతాయి. వారు అలసిపోతారండి. అలసిపోయినప్పుడు వారు మోషేకు వ్యతిరేకంగా, దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడతారు. చాలా నిరుత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడతారనమాట. ఎందుకు అరణ్యములో చచ్చిపోవటానికై ఐగుప్తు నుండి తీసుకుని వచ్చారు, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఈ యొక్క చవి చారములు లేని అన్నం మాకు అసహ్యమైంది అంటే దేవుడు వెంటనే కోపగించి ఒక తీర్పును పంపిస్తాడు. ఒక తాపకరమైనటువంటి సర్పములు తీసుకొని వస్తాడు. అనేకులు చనిపోతారనమాట. ఆ యొక్క సర్పపు కాటు తిని అనేకులు చనిపోతారు. మరలా మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తాడు, ఒక ఇత్తడి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు, ఆ కొరబడిన ప్రతివాడు కూడా ఆ సర్పమును చూసినప్పుడు, నిదాన్ని చూసినప్పుడు వారు బ్రతుకుతారు. అనగా ఆ అధ్యాయంలో ఒక చేదు అనుభవాన్ని వారు అనుభవిస్తారన్నమాట. వారు సర్పము చేత కాటువేయబడతా ఉన్నారు. కానీ దేవుడు తరువాత వారిని బ్రతికించి మరలా వారిని బయలుదేరు చేసి మరలా వారిని ముందుకు నడిపించి దేవుడు చెప్తాడు, మీరు ఒక స్థలము అక్కడ మోషేతో దేవుడు చెప్తాడు, నా జనులను పోగు చేయము. ఆ స్థలం ఏంటి అంటే బేయరు అన్నమాట. హీబ్రూలో బేయర్ అంటే బావి అన్నమాట. బేయర్ అంటే
వెల్, బావి అన్నమాట. బేయర్, అక్కడ ఒక బావి ఉన్నది. అంతకుముందు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు ఇస్తూ వచ్చాడు. నిర్గమకాండం 17వ అధ్యాయంలో నీళ్లు లేనప్పుడు బండను, హోరేబులో బండను కొట్టినప్పుడు నీళ్లు ఇస్తూ వచ్చాడు. బండ చీల్చబడింది. ఆ యొక్క నీరు సమృద్ధిగా వారికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక ప్రదేశము, దాని పేరు బేయర్ అనగా వెల్ అన్నమాట, బావి. ఆ స్థలములో దేవుడు మోషేతో చెప్పాడు, నీవు జనులను ప్రోగు చేయము, నేను వారికి నీళ్లు ఇచ్చేదను. ఇక్కడ దేవుడు వారికి ఒక బావిని తెరిచాడండి, ఒక నీటిని తెరిచాడు. అక్కడ వారు సమృద్ధిగా త్రాగారండి. ఈ యొక్క బెయ్యరు, ఈ యొక్క బావి మన రక్షణ యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా ఉంది అంటే ఆయన మన కోసమైనటువంటి ఒక జీవ జలమును, రక్షణ జలములు త్రాగేటువంటి బావిగా ఆయన మారిపోతూ వచ్చారు. 17వ వచనంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు ఒక పాట పాడారట, బావి ఉబుకుము దానిని కీర్తించుడి, బావి ఏలికలు దానిని త్రవిరి, తమ అధికార దండముల చేతును కర్రల చేతును జనుల అధికారులు దానిని. యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా మనం చూసినప్పుడు ఆయనను పరీక్షించారు, ఆయనను పరిశీలించారు. ఆయనను ఒక దండము చేత, కర్రల చేత ఆయనను త్రవ్వినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఎంతో ఆయనను త్రవ్వారనమాట, వీ కెన్ సే. కానీ ఎంతగా ఆయన శోధించబడినప్పటికీ, ఎంతగా ఆయన అపహాస్యం చేయబడినప్పటికీ, పరిహరించబడినప్పటికీ, దూషించబడినప్పటికీ కూడాను ఆయనలో నుండి చేదు నీరు రాలేదండి. ఆయనలో నుండి ప్రతీకారము రాలేదు. ఆయనలో నుండి ఎలాంటి మరి ద్వేషము, ఎలాంటి మత్సరము రాలేదు. కానీ ఈ యొక్క బావిని త్రవ్వే కొంది ఆ యొక్క ప్రేమ బయటకు వచ్చింది, కనికరము బయటకు వచ్చింది, క్షమాపణ బయటకు వచ్చింది. ఆ యొక్క ఏలికలు, ఆ యొక్క అధికారులు తమ దండముల చేత, కర్రల చేత ఆ బావిని తరువుతా ఉన్నప్పుడు అది శ్రేష్టమైనటువంటి జీవజలాన్ని ఇచ్చింది అన్నమాట. ఇది బెయ్యర్. మోషే జనులను అక్కడ పోగు చేయి, అక్కడ వారికి నేను నీళ్లు ఇస్తాను. అవి రక్షణాధారమైనటువంటి బావులు అన్నమాట. ఆ రక్షణాధారమైనటువంటి బావుల్లో నుండి మీరు నీళ్లు చేదుకొందరు. మీ ప్రాణములకు సేద తీర్చేటువంటి నీరు. ఒకరోజు సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడే ఉన్నాడు. సమరయ స్త్రీకి అర్థం కాలేదు, ఆ యొక్క యాకోబు బావి దగ్గర నీళ్లు మరలా దాహం వేస్తూ ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు తన యొక్క జీవితంలో ఒక బెయేర్షెబాగా అయిపోయినారు. తన యొక్క జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి ఊటను తెరిచారు, పాపపు ఊటలన్నీ బంధించారు, పాపమును ఆ యొక్క వేరుతో కూడా తీసివేశారు. తన జీవితంలో నుండి జీవజల ధారలు బయలుదేరినట్లుగా చేశారు. రెండవదిగా మనం చూస్తే బెయేర్షెబా అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆదికాండంలో పితరుల జీవితాలు ఈ మాట మాటికి మనం చూస్తామండి. హాగరు జీవితంలో, అబ్రహాము జీవితంలో, ఇస్సాకు జీవితంలో, యాకోబు జీవితంలో కూడా బెయేర్షెబాని మనం చూస్తాం. బెయర్ అంటే వెళ్ళని చెప్పుకున్నాం కదా, బెయర్ అంటే బావి అన్నమాట. షెబా అంటే ప్రమాణము, ఇంకా సాక్షార్థమైనటువంటి బావి అన్నమాట. పితరుల జీవితాలు మనం చూసినప్పుడు ఆ యొక్క బెయేర్షెబా అనుభవాన్ని మనం ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. హాగరు యొక్క జీవితంలో అన్నమాట. ఆ యొక్క హాగరు జీవితంలో మరి తాను ఆదికాండము 16వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తాం. ఆదికాండం 16:14లో అందుచేత ఆ నీటి బుగ్గకు బెయర్ లహాయి రోయి అని పేరు పెట్టబడను. దానికంటే ముందుగా మనం చూసుకుంటే ఆదికాండము 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయంలో 19వ వచనం, ఆదికాండం 21:19 మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిన నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చును అనేటువంటి మాట మనం చూస్తాం. ఎందుకంటే 14వ వచనంలో హాగరు బెయేర్షెబా అరణ్యములో
అటు ఇటు తిరుగుతూ ఉంది, నీళ్లు లేక తిరుగుతూ ఉంది. ఆ యొక్క పిల్లవాడు అబ్రహాము ఇచ్చినటువంటి ఆ యొక్క నీళ్ల తిత్తి అయిపోయింది. ఆ యొక్క సమయంలో దేవుడు హాగరు కనులు తెరిచాడనమాట. తెరిచినప్పుడు ఆ యొక్క నీటి ఊటను చూచింది. అప్పుడు తను ఒక మాట అక్కడ సెలవిస్తూ ఉంది. ఆ యొక్క నీటి ఊట బెర్షెబా దగ్గర. అబ్రహాము యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఆదికాండం 21వ అధ్యాయంలో అబ్రహాము ఆ యొక్క అబీమెలెకుతో తాను ఒక నిబంధన చేసుకుంటాడు, ఒక సమాధానంలోనికి వస్తాడనమాట. బెర్షెబా ఒక సమాధానానికి, ఒక నిబంధనకు, ఒక సాక్ష్యానికి గుర్తుగా మనం చూస్తామండి. మన యొక్క జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క బెర్షెబా అనుభవాన్ని మనకు ఇచ్చినటువంటి దేవుడిగా ఉన్నారు. ఆయన మనలను ఒక ప్రమాణములోనికి తీసుకుని వచ్చారు, మనలను ఆయన ఒక నిబంధనలోనికి తీసుకుని వచ్చాడు. బెర్షెబా దగ్గర నీటి ఊటలు ఉన్నాయి, బెర్షెబా దగ్గర సమాధానం ఉన్నది. బెర్షెబా దగ్గర ఆ యొక్క అక్కడే అబ్రహాము ఏం చేస్తారంటే 21వ వచనంలో 21వ అధ్యాయం 33వ వచనంలో అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడి యెహోవా పేరట ప్రార్థన చేసిన. అక్కడ అబ్రహాము బలిపీఠం కట్టి ఉంటాడండి. అక్కడ అబ్రహాము ప్రార్థన చేసి ఉంటాడు. తాను అక్కడ సమాధానాన్ని పొందుకున్నాడు. అక్కడ తాను ఒక నిబంధనలోనికి వచ్చాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా బెర్షెబా అనుభవం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క సాక్షార్థమైనటువంటి నిబంధన ప్రజలుగా ఆయన మనలను చేశారు. ఆయన మన కోసమైనటువంటి ఒక రక్షణార్థమైనటువంటి బావుల్లో నుంచి శ్రేష్టమైనటువంటి జీవ జలాన్ని మనము త్రాగటానికై ఆయన మనలను నడిపించినటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ యొక్క బెర్షెబా అనుభవము మనము ఇస్సాకు జీవితంలో కూడా మనం చూస్తాం. ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠాన్ని కడతాడు. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము 23, 24 వచనాల్లో మనం చూస్తాం. ఆదికాండము 26, 23, 24. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నీకు తోడే ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేస్తాను గుడారమును వేసిన. ఇస్సాకు జీవితంలో కూడా బెర్షెబా దేవుని యొక్క వాగ్దానానికి, దేవుని యొక్క నిబంధనకు, దేవుడు తనకు అభయమిస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, భయపడవద్దు, నిన్ను విస్తరింపచేస్తాను. ఇస్సాకు జీవితంలో బెర్షెబా ఒక బలిపీఠం యొక్క అనుభవంగా మనం చూస్తాం. అక్కడ తాను ప్రార్థన చేశాడు, అక్కడ ఆయన బలిపీఠం కట్టాడు. ఆ తర్వాత యాకోబు జీవితంలో కూడా బెర్షెబా అనుభవాన్ని మనం చూస్తాం. ఆదికాండము 46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయము మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఆదికాండం 46 మొదటి 3 వచనములు. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినంతయు తీసుకుని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించును. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను. కాబట్టి అనగా బెర్షెబా ఈజ్ ద సదరన్ బోర్డర్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నమాట. అనగా బెర్షెబా దాటితే ఇంకా ఇశ్రాయేలు దేశం దాటి ఐగుప్తులోనికి వెళ్ళిపోతారన్నమాట. యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బెర్షెబాలో దేవునికి బలులు అర్పించాడు. దేవుడు అక్కడ తనతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దు అనగా ఒక నిరీక్షణిస్తూ ఉన్నాడు. నేను నిన్ను విడువను, నేను నీతో వస్తాను, ఐగుప్తుకు కూడా వస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను అభివృద్ధి చేస్తాను. కాబట్టి బెర్షెబాలో నిరీక్షణ ఉన్నది. దేవుని యొక్క ఆ యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూస్తాం. కాబట్టి పితరుల జీవితాల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క బెర్షెబా సాక్షార్థమైనటువంటి బావి, అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, అక్కడ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాగ్దానము, ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణ,
ఆయన ఇచ్చినటువంటి ఫలింపు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి స్థలమునకు మనల్ని తీసుకుని వచ్చాడు. బేయర్ అంటే బావి మొట్టమొదటిగా, రెండవదిగా బెర్షెబా అంటే సాక్షార్థమైనటువంటి బావి అన్నమాట. అనగా ఆయనకు ఒక సాక్షి సమూహముగా ఆయన మనలను నిలబెట్టారండి. ఈ లోకంలో మరి ఉన్నటువంటి మనము దేవునికి సాక్షులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సంఘముగా ఆయన మనలను నిలబెడుతూ వచ్చాడు. మూడో మాట మనం చూసుకొని ముగించుకుందాం. అదేంటంటే బేయర్ లహాయి రోయి అన్నమాట. బేయర్ మొట్టమొదటిగా, రెండవదిగా బేయర్ షెబా, మూడవది బేయర్ లహాయి రోయి. రోయి అంటే చూచువాడు, హీబ్రూలో చూచువాడు, ఎల్ రోయి అంటారనమాట. బేయర్ అంటే వెల్ బావి అని చెప్పుకున్నాం. బేయర్ లహాయి రోయి అంటే నన్ను చూచుచున్నటువంటి సజీవుని బావి అని హాగరు పేరు పెట్టిందనమాట. ఆదికాండం 16వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తాం. ఆదికాండం 16వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా తన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచుతుని కదా అని అనుకొనెను. అందుచేత అనేటి బుక్కకు బేయర్ లహాయి రోయి అని పేరు పెట్టు. కాబట్టి ఈ యొక్క మూడవ అనుభవం కూడా, ఈ మూడవ మాట కూడా యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉంది. ఆయనే మనకు బేయర్, ఆయనే మనకు రక్షణార్థమైనటువంటి బాయి, ఆయనే మనకు బెర్షెబా, ఆయన మనకు సాక్షార్థమైనటువంటి బావి. అక్కడ మనకు సమృద్ధి, అక్కడ మనకు ఫలింపు, అక్కడ మనకు ఆదరణ, అక్కడ మనకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వాక్యం ప్రభువారు మనకి ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయనే మన యొక్క బేయర్ లహాయి రోయి, అనగా ఆయన అక్కడ మనలను చూస్తూ ఉన్నాడు. ఆయన మనలను చూచేటువంటి వాడు, ఆయన కొనుకని కన్నుతో మనలను కాపాడేటువంటి వాడు. నన్ను చూచున్నటువంటి సజీవుని బావి అన్నమాట. హీ ఈజ్ లివింగ్ గాడ్. ఆయన నిరంతరము కూడా తన కనుదృష్టి మన మీద ఉంచుతూ ఉన్నాడండి. తొట్టిల్లకుండా కాపాడుతూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన పాదములను ఆయన తన యొక్క నీతి మార్గముల్లో నడిపిస్తూ ఉన్నాడు. మన ప్రాణమునకు ఆయన సేదరిస్తున్నాడు. అందుకని హాగర్ ఆ పేరు పెట్టింది. దేవుడు నన్ను చూశాడు, అరణ్యములో నన్ను చూశాడు, ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆయన మన యొక్క బేయర్ లహాయి రోయి. ఇస్సాకు మరి తన తండ్రి అయినటువంటి అబ్రహాము చనిపోయినప్పుడు అక్కడ నివాసం చేసిన దేవుని వాక్యాలు మనం చూస్తాం. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. చివరి భాగంలో అప్పుడు ఇస్సాకు బేయర్ లహాయి రోయి దగ్గర కాపురం ఉంది. ఇస్సాకు తాను తన జీవితంలో ఒక ఫలింపునకు సాదృశ్యం అన్నమాట. తాను 100 ఫలాన్ని పొందుకున్నాడు. ఇస్సాకు ఎందుకు అంతగా ఫలించాడు అంటే అక్కడ తాను ఉన్నటువంటి నివాసము బేయర్ లహాయి రోయి. ఎప్పుడు కూడా యేసు ప్రభు దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క కన్నులు తన మీద ఉన్నాయి, తను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో మనము దేవుని ఘనపరిచి ఆరాధిద్దాం. మొట్టమొదటిసారిగా పిల్లారా, ఆయన కోపము మన మీద ఉంచుకోలేదు, కానీ ఆయన కనికరం మనలను చూపాడు. ఆయన కోపాన్ని చల్లార్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలి యాగము ఆయన కోపమును చల్లార్చింది. ఆయన చల్లని చూపు మన మీద పడింది. ఆయన మనల్ని కనికరించాడు, క్షమించాడు. రెండవదిగా ఆయన మనల్ని ఆదరిస్తూ వచ్చాడు. ఆయన మనల్ని ఆదరించి పాడైనటువంటి మన స్థలములను ఆయన కట్టాడు. మనల్ని ఆయన బలపరిచి ఆ యొక్క మన యొక్క జీవితములను ఆయన రక్షణ ప్రాకారములోనికి తీసుకొని వచ్చాడు. మూడవదిగా ఆయన యొక్క రక్షణార్థమైనటువంటి బావులు బేయర్ షెబా అండ్ బేయర్ లహాయి రోయి. 3 అనుభవాలు, 3 మాటలు అన్నమాట. బేయర్ వెల్, యేసుక్రీస్తు ప్రభువారు నీకోసమై నా కోసమై తీయబడినటువంటి శ్రేష్టమైనటువంటి బావి, సమృద్ధి అయినటువంటి, ఆయనను త్రాగటానికి, ఆయనను తినటానికి, ఆయనలో సంతుష్టిని సమృద్ధిని అనుభవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసమైనటువంటి రక్షణార్థమైనటువంటి బావి. రెండవదిగా ఆయన బేయర్ షెబా. భక్తుల జీవితాల్లో అనేక అనుభవాలు మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి సమాధానము, అక్కడ ఉన్నటువంటి బలిపీఠము, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క అభయము బెర్షెబాలో మనం చూస్తాం. మూడవదిగా బేయర్ లహాయి రోయి.
అనగా అది కూడా యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అంటే ఆయన నిత్యము కూడా నీ ప్రాకారంలో నా ఎదుట నిత్యము కనపడతా ఉన్నాయి. ఆయన మనల్ని మర్చిపోకుండా ఆయన మనలను చూస్తున్నటువంటి దేవుడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క మరి 3 మన జీవితాల్లో నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఆయనే రక్షణార్థమైనటువంటి బావి. ఆ యొక్క మరి ఆ బావుల్లో నుండి శ్రేష్టమైనటువంటి నీటిని మనము త్రాగటానికి, సంతృష్టిని పొందుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం దేవుని ఆరాధన చేసుకుందాం.